హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ఫ్యాక్ట్స్ ఫర్ తెలుగు. నార్మల్ గా పాములు అనేవి సూపర్ ఫాస్ట్ గా పాకుతాయి, కానీ ఇలా సూపర్ ఫాస్ట్ గా పాకే పాములు అనేవి కేవలం ముందుకు మాత్రమే పాకుతాయి, ఇంకా అవి రివర్స్ లో వెనక్కి పాకలేవు. అయితే ఇలా ముందుకు సూపర్ ఫాస్ట్ గా పాకే పాములు అనేవి వెనక్కి ఎందుకు వెళ్ళలేవు? అండ్ ఇంకో క్రేజీ ఫ్యాక్ట్ ఏంటంటే, సఫారీలో సింహాలు వెహికల్స్ ని చూస్తాయి, కానీ అవి వాటి మీద అటాక్ చేయవు. ఇంకా ఇలా ఎందుకు అటాక్ చేయవు? ఈ రెండు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పాములు అనేవి వెనక్కి పాకలేవు అనడం అనేది 100% కరెక్ట్ కాదు, కానీ అవి ఎక్కువగా అలా చేయవు. ఎందుకంటే పాముల బాడీ స్ట్రక్చర్ అనేది స్కేల్స్ అండ్ మజిల్స్ ముందుకు వెళ్ళడానికి మాత్రమే డిజైన్ అయ్యాయి. ఇంకా లైఫ్ సైన్స్ చెప్పినట్టు పాములు స్కేల్స్ కింద ఉన్న మజిల్స్ అనేవి ఒక రకమైన వన్ వే గ్రిప్ ఇస్తాయి. అవి గ్రౌండ్ ని పట్టుకొని ముందుకు పుష్ చేస్తాయి. ఇంకా అవి వెనక్కి వెళ్ళాలంటే ఈ గ్రిప్ అనేది వర్క్ చేయదు. సో దానివల్ల పాములు వెనక్కి పాకడం అనేది చాలా టఫ్. ఇక్కడ ఇంకో ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, పాములు వెనక్కి పాకడం కంటే సైడ్ వేస్ లేదా కర్లై డైరెక్షన్ చేంజ్ చేయడం అనేది ఈజీగా చేస్తాయి. ఇంకా వాటి ఎవల్యూషన్ లో అవి ముందుకు వెళ్ళడానికి మాత్రమే అడాప్ట్ అయ్యాయి. ప్రెడేటర్స్ నుంచి ఎస్కేప్ అవడానికి లేదా ప్రే కోసం వేటాడడానికి కొన్ని పాములు అనేవి లైక్ రాటిల్ స్నేక్ ఇంకా వేరే అదర్ స్నేక్స్ అనేవి వెనక్కి కూడా మూవ్ చేయగలవు, కానీ అది చాలా స్లోగా ఉంటుంది. ఇంకా దీనికోసం వాటి ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది. సో దీనివల్ల పాములు అనేవి ఎక్కువగా ముందుకే పాకుతాయి. ఇంకా సింహాలు అనేవి సఫారీ వెహికల్స్ పై ఎందుకు అటాక్ చేయవు? అయితే ఆఫ్రికన్ సఫారీ గ్రూప్ ప్రకారం సఫారీలో సింహాలు అనేవి వెహికల్స్ ను ఒక బిగ్ థింగ్ గా చూస్తాయి. అయితే ఇక్కడ ఈ వెహికల్స్ అనేవి మూవ్ అవుతాయి, కానీ అవి దాన్ని ఒక ఫుడ్ లాగా కన్సిడర్ చేయవు. ఎందుకంటే సింహాలు అనేవి వెహికల్ ని ఒక స్ట్రాంగ్ అండ్ యూనిక్ ఆబ్జెక్ట్ గా ఫీల్ అవుతాయి. అయితే అవి జీబ్రాలు, జింకల్ లాంటి రెగ్యులర్ ప్రే కంటే ఇవి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి అందుకే అవి వీటిపై అటాక్ చేయవు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, సఫారీ వెహికల్స్ లో హ్యూమన్స్ చాలా సైలెంట్ గా అండ్ స్టిల్ గా ఉంటారు కాబట్టి సింహాలు వాళ్ళని సెపరేట్ గా చూడలేవు. వెహికల్ తో పాటే ఒక యూనిక్ గా ఫీల్ అవుతాయి. అందుకే సఫారీ రూల్స్ లో వెహికల్ నుంచి దిగద్దు, ఇంకా సడన్ మూవ్మెంట్ చేయొద్దు అని చెప్తారు. ఎందుకంటే మీరు సడన్ గా మూవ్ అయితే సింహం అనేది మిమ్మల్ని ఒక ఆహారం లాగా టార్గెట్ చేయొచ్చు, కానీ వెహికల్ ఇంజన్ ఇంకా నాయిస్ అండ్ ఆ స్మెల్ కూడా సింహాలకి ఇది ఒక నాన్ ఫుడ్ ఐటమ్ అని సిగ్నల్ ఇస్తాయి. సో సఫారీలో సింహాల మధ్యలో తిరుగుతున్నా కానీ చాలా సేఫ్ గా ఉండొచ్చు, కానీ రూల్స్ ఫాలో అవ్వకపోతే మాత్రం కొంతవరకు ప్రమాదం అనేది జరగచ్చు. ఇంకా వీటి గురించి ఫైనల్ ఫ్యాక్ట్ చెప్పాలంటే, పాములు అనేవి వెనక్కి పాకడం అనేది చాలా టఫ్. ఎందుకంటే వాటి స్నేల్స్ అండ్ మజిల్స్ అనేవి ముందుకు వెళ్ళడానికి మాత్రమే డిజైన్ అయ్యాయి. అయితే ఇది వాటి ఎవల్యూషన్ ట్రిక్. ఇంకా సింహాలు అనేవి సఫారీ వెహికల్స్ పై అటాక్ చేయవు, ఎందుకంటే అవి వెహికల్ ని ఒక బిగ్ అండ్ నాన్ ప్రే ఆబ్జెక్ట్ గా చూస్తాయి. సో ఈ రెండు ఫ్యాక్ట్స్ మీకు నచ్చాయా? నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీటి గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.